Hello everyone, welcome back to my channel Prodeepika. ఈరోజు నేను బ్లాగ్ గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎవరైతే బ్లాగ్స్ చేయాలి అంటే బ్లాగ్ రాయాలి అని అనుకుంటున్నారో అంటే వాళ్ళు బ్లాగర్‌గా వాళ్ళ కెరియర్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక పార్ట్ బ్లాగర్‌గా కూడా చాలామంది రాణిస్తూ ఉంటారు. సో, నేనిక్కడ బ్లాగింగ్ అంటే అసలేంటి? దాని గురించి డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, ముందు మనం అసలు బ్లాగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు సింపుల్‌గా చూసుకున్నట్టయితే ఏ వెబ్‌సైట్ కంటైనింగ్ ఏ రైటర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ రైటర్స్ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్, అబ్జర్వేషన్స్, ఒపీనియన్స్ ఎక్సెట్రా అండ్ ఆఫెన్ హ్యావింగ్ ఇమేజెస్ అండ్ లింక్స్ టు అదర్ వెబ్‌సైట్స్. In simple terms, a blog is a regularly updated website or web page that can be used for personal use or to fulfill a business need. It is also called as ఆన్‌లైన్ జర్నల్స్ ఆర్ ఆన్‌లైన్ డైరీస్. సో, బ్లాగ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఒక కంటెంట్ అనేది పబ్లిష్ చేసే ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, బ్లాగ్ అనేది ఏంటంటే, ఒక ప్లాట్‌ఫార్మ్ అనమాట. అది కంటెంట్ మనం షేర్ చేస్తాం కదా ఆడియన్స్‌కి. సో, ఆడియన్స్‌కి షేర్ చేసే ప్లాట్‌ఫార్మ్‌ని బ్లాగ్ అని అంటారనమాట. సో, బ్లాగ్ అనేది ఏంటంటే మనకి వెబ్‌సైటా? బ్లాగ్‌కి, వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ ఏంటని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు బ్లాగ్‌కి, వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ అంటే ఏంటంటే మనకి వెబ్‌సైట్‌లో వెబ్‌సైట్ అంటే మనకి వెబ్‌సైట్ అనేది ఒకసారి క్రియేట్ చేసుకుంటే, మనం ఒకసారి బిల్డ్ చేసుకుంటే దాంట్లో మనం కంటెంట్ అనేది ఊరికే ఆఫన్‌లీ చేంజ్ చేస్తూ ఉండమనమాట. ఎప్పుడో ఒకసారి మనకి అంటే ఏదైనా అప్డేషన్ చేయాలనుకుంటే మాత్రం చేస్తూ ఉంటాము. సో, బ్లాగ్ అంటే ఏంటంటే మనకి వెబ్‌సైట్‌లోనే ఒక పేజ్ లాగా మనం యాడ్ చేసుకుంటామనమాట. సో, ఒక పేజ్ లాగా యాడ్ చేసుకున్నప్పుడు మనకి అది బ్లాగ్ అనేది మెనూ బార్‌లో పైన కనపడుతూ ఉంటుంది. సో, ఆ బ్లాగ్‌ని మనం క్లిక్ చేస్తే ఆ పేజ్ అనేది వెబ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. సో, అన్నీ మనం అందులో బ్లాగ్స్ ఏవైతే రాసామో ఆర్టికల్స్ సో, అవన్నీ కూడా అందులో కనిపిస్తాయన్నమాట. సో, బ్లాగ్ అంటే బ్లాగ్‌కి, వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ ఇదండి. సో, ఇక్కడేంటంటే మనకి బ్లాగ్ అనేది ఒక కంటెంట్ మనకి ఆడియన్స్‌కి, మనకి వ్యూవర్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్ట్ చేస్తాం కాబట్టి సో, ఆ కంటెంట్ అనేది మనకి ఏ ఫీల్డ్‌కి అంటే మనకి దేనికి సంబంధించింది మీకు అంటే ఏ బిజినెస్‌కి మీ బిజినెస్ ఏంటి? దానికి సంబంధించిన వెబ్‌సైట్ ఉంటుంది కదా! దాంట్లో మీరు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇస్తూ ఉంటారు. సో, ఇక్కడేంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి సపోజ్ దాన్ని నేనేం చేస్తానంటే బ్లాగ్‌లో దానికి రిలేటెడ్‌గా ఎస్‌సిఓ కానీ, ఎస్ఎంఎం గానీ సో, అలా దానికి రిలేటెడ్ బ్లాగ్స్ అనేవి, పోస్ట్‌లనేవి నేను షేర్ చేస్తా ఉంటాననమాట. సో, నా వెబ్‌సైట్‌కి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు నా ఈ బ్లాగ్స్, పోస్ట్‌లన్నీ కూడా చదవడం జరుగుతుందనమాట. సో, ఇది బ్లాగర్‌గా కూడా కెరియర్ స్టార్ట్ చేసుకునే యూజ్ ఉంటుందండి. సో, ఏంటంటే ఇక్కడ మనము మంచి కంటెంట్ అనేది క్వాలిటీ ఆఫ్ కంటెంట్ తీసుకుంటే కనక మనము ముందుకు వెళ్ళగలుగుతామనమాట. సో, దానికి కూడా చాలా వరకి టూల్స్ అనేవి అవైలబుల్‌లో ఉన్నాయి. సో, పెయిడ్ టూల్స్ అనేవి చాలా వరకు యూజ్ అవుతాయి కాబట్టి, చాలా వరకు ఇప్పుడు ఎవరు కూడా ఫ్రీగా ఆర్గానిక్ ఎళ్ళకుండా పెయిడ్‌లో ఎళ్ళిపోతున్నారు. సో, దానివల్ల ఏమైతుందంటే ఆహ్, మీకు ఒక కంటెంట్‌కి నేను ఒక టూల్ చెప్తానండి. అది కాపీ ఏఐ అనేసి ఉంటుంది. సో, ఏంటంటే అది చాలా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది ఇస్తుంది. ఇంకొకటేంటంటే గ్రావిటీ రైట్ అనేది కూడా చాలా బావుంటుంది. సో, మనకి అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే దానికి సెపరేట్‌గా కంటెంట్ అనేది టాపిక్ వైస్ అది షేర్ చేస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే నేను మీకు చాట్‌జీపీటీలో ఏఐపీఆర్ఎం అనే ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకుంటే కూడా చెప్పాను కదా! సో, అది యాడ్ చేసుకోవడం వల్ల కూడా మీకు కేటగరీ వైస్ మీకు ఏ విధంగా కావాలనేది టాపిక్‌కి అది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా మనకి బ్లాగ్స్‌ని ఇంతకుముందు అంటే ముందు మనకి బ్లాగ్ అనకుండా ఏమనేవాళ్ళంటే ఆన్‌లైన్ జర్నల్స్ ఆర్ ఆన్‌లైన్ డైరీస్ అని అనేవాళ్ళనమాట. సో, ఇలా పిలిచేవారు. ఇప్పుడైతే బ్లాగ్ అని పిలుస్తున్నారు. సో, వాట్ ఈస్ ఎ బ్లాగ్ పోస్ట్ అంటే ఏంటి అంటే, ఎ బ్లాగ్ పోస్ట్ ఈస్ అన్ ఇండివిడ్యువల్ వెబ్ పేజ్ ఆన్ యువర్ వెబ్‌సైట్ దట్ డివైడ్స్ ఇంటూ ఎ పర్టిక్యులర్ సబ్ టాపిక్ ఆఫ్ యువర్ బ్లాగ్. సో, ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా బ్లాగ్ పోస్ట్ అంటే ఏంటంటే, మన వెబ్‌సైట్‌లో ఒక పేజ్ అనేది యాడ్ చేసుకుంటాం బ్లాగ్‌కి. సో, అందులో మనం పోస్ట్ చేస్తా ఉంటామనమాట. ఒక్కొక్క బ్లాగ్ ఆర్టికల్ ఒక 1000 వర్డ్స్ అలా తీసుకొని టాపిక్ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని, సో, అది బ్లాగ్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ ఇది బ్లాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? వాట్ ఈస్ ఎ బ్లాగ్ యూజ్డ్ ఫర్? టు హెల్ప్ యువర్ కంపెనీ ర్యాంక్ ఆన్ సెర్చ్ ఇంజిన్స్, టు షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్
given topic and become an expert in an industry to attract visitors to your site and turn those visitors into leads. టు కల్టివేట్ అండ్ ఆన్‌లైన్ కమ్యూనిటీ అండ్ ఎంగేజ్ విత్ యాన్ ఆడియన్స్. సో, ఏంటంటే అసలు బ్లాగ్ వల్ల యూజ్ ఏంటి మనకి అనంటే ఫస్ట్ సెర్చ్ ఇంజిన్స్‌లో మనకి కంపెనీ అనేది మనకి ర్యాంక్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక ఆర్టికల్ తీసుకుని అది పోస్ట్ చేయాలనుకోండి. అక్కడ ఒక టైటిల్ అనేది తీసుకుంటాం కదా! టైటిల్ అనే కీవర్డ్ అనేది మనం బేస్ చేసుకొని ఎస్‌సిఓ గనక ఆన్ పేజ్ ఎస్‌సిఓ అలా చేస్తే గనక మనకి ఏమవుతుందంటే సెర్చ్ ఇంజిన్‌లో ర్యాంక్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ ఏంటంటే మనము ఆ టాపిక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మనము యాస్ ఇండస్ట్రీలో మనం దాని కంటెంట్ అనేది అవేర్‌నెస్ అవుతుంది కాబట్టి జనాలకి తెలుస్తుంది. అదే విధంగా మనకు కూడా ఎక్స్‌పర్టైజ్ అవుతామనమాట. ఇంకొకటేంటంటే కంటెంట్ అనేది క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఉంటే ఏంటంటే విజిటర్స్ మన సైట్‌ని రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్రాక్ట్ చేసుకోగలుగుతామనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆడియన్స్‌కి మన బిజినెస్ సైడ్ లీడ్స్ అనేది కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో కంటెంట్ అనేది మనకి మెయిన్‌గా ఎలా ఉండాలంటే ఆడియన్స్‌తో ఎంగేజ్ అయ్యే విధంగా మనకి ఉండాలి. సో, అసలు బ్లాగ్ అనేది ఎందుకు అవసరం అంటే ఫర్ బిజినెస్ ఏ బ్లాగ్ ఈస్ ఎ వాల్యుబుల్ టూల్ టు హావ్ ఇన్ యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇట్స్ ఎ గ్రేట్ వే టు గెట్ ద word out about your brand and build rapport with your audience and potential customers. సో, ఇక్కడ మెయిన్ బ్లాగ్ ఏంటంటే మనం ఒక కమ్యూనికేషన్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాకుండా కంటెంట్‌లో మనం అది షేర్ చేస్తున్నాం కాబట్టి అది మనకు ఆడియన్స్‌కి అది రీడింగ్ అవ్వడం వల్ల అలా ఎంగేజ్ అవ్వడం వల్ల మనకి లీడ్స్ అనేది మనకు కనెక్ట్ అవ్వడము. సో, దానివల్ల మనకి సేల్ అంటే మన బిజినెస్ అనేది గ్రోత్ అవ్వడానికి చాలా వరకి హెల్ప్ అవుతుంది. ఛాన్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ బ్లాగ్ ఎందుకు అనంటే చూజ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. బ్లాగ్ చేయడానికి ఏంటి అంటే ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే టార్గెట్ ఆడియన్స్‌ని చూజ్ చేసుకోవాలి. మనం బ్లాగ్ చేయాలి అనంటే ఫస్ట్ బ్లాగ్ చేయాలి అనంటే ఏంటంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నా డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే నా బేస్ అంటే ఆ బేస్‌లో అంటే రిలేటెడ్‌గా ఎవరైతే ఆ సర్విస్ కోసం చూస్తున్నారో నేను అటువంటి వారిని నేను ఆడియన్స్‌ని టార్గెట్‌గా చేసుకొని చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ స్టార్మ్ కంటెంట్ ఐడియాస్ ఫ్రీక్వెంట్లీ బేస్డ్ ఆన్ యువర్ మార్కెట్ సెగ్మెంట్. కంటెంట్ ఐడియాస్ అనేవి మార్కెట్ సెగ్మెంట్ అంటే మార్కెట్‌లో మనకి ఇన్ఫర్మేషన్ అంటే ప్రెజెంట్ రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ రివ్యూ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే మనం ఎప్పుడు రీసెర్చ్ అండ్ రివ్యూ చేస్తూ ఉండాలనమాట కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, మనకి వర్డ్‌ప్రెస్ ఉంటుంది కదా! వర్డ్‌ప్రెస్‌ని కూడా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటారనమాట. సో, క్రియేట్ ఏ బ్లాగ్ స్ట్రాటజీ అండ్ ఎడిటోరియల్ క్యాలెండర్. సో, మనం మెయిన్‌గా ఒక క్యాలెండర్ అనేది క్రియేట్ చేసుకొని ఒక స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకుంటే కనుక మనకి బ్లాగ్‌కి చాలా వరకి హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. పే అటెన్షన్ టు ది ఆర్టికల్ స్ట్రక్చర్. సో, అటెన్షన్ అంటే ఆర్టికల్ స్ట్రక్చర్ అనేది మనకి ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ టైటిల్, దాని తర్వాత హెడింగ్ తర్వాత సబ్ హెడింగ్స్. సో, సబ్ హెడింగ్స్ తర్వాత లాస్ట్‌కి మనకి ఇలా వచ్చిన తర్వాత ఇమేజ్ గాని, లింక్స్ గాని ఇవ్వడం జరుగుతుంది బ్లాగ్‌లోనే కాబట్టి లాస్ట్‌కి మనకి కంక్లూజన్ అనేది ఇస్తే అది మనకేంటంటే ఫినిషింగ్ 100% అనమాట. సో, అలా చూసుకొని స్ట్రక్చర్ అనేది చూసుకోవాలి. బికమ్ యాన్ ఎక్స్‌పర్ట్ ఇన్ మార్కెటింగ్ అండ్ ప్రమోటింగ్ యువర్ బ్లాగ్. ఎప్పుడైనా సరే ఒక బ్లాగ్‌ని ప్రమోటింగ్ చేయడంలో కూడా మీరు దాంట్లో మనకి బాగా అవేర్‌నెస్ ఉండాలి. సో, లెర్న్ అబౌట్ ఎస్‌సిఓ. మెయిన్‌గా ఏంటంటే మీరు బ్లాగ్‌ని కంటెంట్‌ని షేర్ చేయాలనుకుంటే దానికి ఎస్‌సిఓ చేస్తే ఏమవుతుందంటే ఆ కీవర్డ్ టైటిల్ తీసుకొని మీరు ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఎ వెరైటీ ఆఫ్ బ్లాగ్ పోస్ట్ స్టైల్స్. ఒకటే రకంగా కాకుండా బ్లాగ్ పోస్ట్ చేసేది స్టైల్స్ డిఫరెంట్‌గా చేస్తూ ఉండాలనమాట. నెక్స్ట్ ఓల్డ్ కంటెంట్. అంటే ఓల్డ్ కంటెంట్ అంటే మీరు షేర్ చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనము అప్డేట్ చేస్తూ ఉంటే దానికి మనము చేంజెస్ అనేది ప్రెజెంట్ ఏదైతే రన్ అవుతుందో అంటే దేనికి అప్డేట్ ఏమివ్వాలి అది యాడ్ చేస్తా ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మ్ ఏ కాంపిటీటివ్ అనాలిసిస్. ఎప్పుడైనా టఫ్ కాంపిటీషన్ అనేది అవతల వాళ్ళతో ఉంటే కనుక మనం ఇంకా ఎక్స్‌పర్టైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందనమాట. నెక్స్ట్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి బ్లాగ్‌ని అంటే లింక్ ఫ్రమ్ యువర్ వెబ్‌సైట్. ఫస్ట్ ఏంటంటే మన వెబ్‌సైట్ నుండి లింక్ ఇచ్చుకోవాలనమాట. ఫస్ట్ ఏంటంటే ఎలా చేసుకోవాలంటే
మన వెబ్‌సైట్ నుండి అదేదైతే ఉందో ఇప్పుడు సపోజ్ నేను ఒక బ్లాగ్ రాస్తున్నాననుకోండి. ఆ బ్లాగ్‌లో ఇంకొక కంటెంట్ షేర్ చేయాలనుకుంటే, ఆ సెపరేట్ బ్లాగ్ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఇందులో మనము ఇంటర్నల్ లింక్‌గా ఇవ్వచ్చుకోవచ్చనమాట. నెక్స్ట్ రీపర్పస్ బ్లాగ్ కంటెంట్ అంటే అది మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ యుటిలైజ్ ఇంటర్లింకింగ్ ఇందాక చెప్పినట్టుగా ఇంటర్నల్ లింక్స్ అనేవి ఇస్తూ ఉండాలనమాట. మీ సైట్‌లో మీకే. అలా కూడా ప్రమోట్ అవుతుంది. ప్రమోట్ ఆన్ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా అంటే మీకు తెలుసు కదా! ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇలా ఆ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ అందులో మీరు ప్రమోట్ చేస్తూ ఉండాలి. పోస్ట్ చేస్తూ ఆ లింక్ ఇచ్చుకుంటూ. కన్సిడర్ గెస్ట్ బ్లాగింగ్ అంటే గెస్ట్ బ్లాగింగ్ అంటే గెస్ట్ లాగా మనం బ్లాగ్ రాయడం వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో. సో, అది కూడా కన్సిడర్ చేస్తే యూజ్ అవుతుంది. లివరేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా అలా లివరేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌ప్లోర్ పెయిడ్ ఆప్షన్స్ అంటే మనము అంటే పెయిడ్ చేసేటటువంటి ఆప్షన్ కూడా మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట బ్లాగింగ్ దాంట్లో. సో, ఈ విధంగా మనం అనేది ప్రమోట్ అనేది ఎప్పటికప్పుడు మనము అప్ టు డేట్ ఉండుకుంటూ, అప్‌డేషన్‌లో ఉండుకుంటూ ఎప్పుడు మనము రీఇన్వెంట్ చేసుకుంటూ ఉంటే కనుక మనము దీంట్లో బ్లాగింగ్‌లో కెరియర్ అనేది చాలా బావుంటుంది. సో, మనకి ఇంకొకటేంటంటే మనకి బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి మనకి మీరనుకోవచ్చు బ్లాగింగ్ ఎందులో చేయాలి? ప్లాట్‌ఫార్మ్స్ ఏంటి అని. సో, మీకు గనక ఓన్ వెబ్‌సైట్ లేకపోతే కనుక ఓన్ వెబ్‌సైట్ ఉంటే మీరు బ్లాగ్ అందులో పెట్టేసుకొని పేజ్‌లాగా యాడ్ చేసుకొని ఆర్టికల్స్ అనేవి పోస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. సో, అలా కాకుండా మీరు వేరే దగ్గర అంటే వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా బ్లాగ్ అనేది చేయొచ్చు కదా! సో, ఆ ఫ్రీ ఉంటాయన్నమాట. ఆ ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను కొన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే టంబ్లర్ అన్నమాట. సో, టంబ్లర్ అనే ప్లాట్‌ఫార్మ్‌లో కూడా మీరు బ్లాగింగ్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. సో, అది పోస్ట్ చేసుకొని లింక్ అనేది మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా చేసుకోవచ్చు. బ్లాగ్ స్పాట్ అని ఒకటి. నెక్స్ట్ ఇది వర్డ్‌ప్రెస్ అని, నెక్స్ట్ వచ్చేసి పబ్లిషింగ్ ప్లాట్‌ఫార్మ్ అని, కోరా కూడా ఉంది, లింక్డ్ఇన్ కూడా ఉంది, విక్స్ ఉంది, వీబ్లీ ఉంది, మీడియం ఉంది, కోస్ట్ ఉంది. సో, ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏంటంటే మీరు బ్లాగింగ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, బ్లాగ్ అంటే ఏంటంటే మన కంటెంట్ షేర్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్. బ్లాగింగ్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఆర్టికల్స్ రాస్తూ బ్లాగింగ్ చేస్తున్నా ఆ చేసే ప్రాసెస్‌ని బ్లాగింగ్ అంటారు. బ్లాగర్ అంటే ఏంటంటే, ఎవరైతే బ్లాగ్ చేస్తున్నారో వాళ్ళని బ్లాగర్ అని అంటారనమాట. సో, ఇది మీరు ఒకవేళ నా సైట్ చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ నేను జస్ట్ బ్లాగ్ అనేది నేను ఎట్లా యాడ్ చేసుకున్నాను నా వెబ్‌సైట్‌లో చూయిస్తాను మీకు నేను. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ మీకు మెనూ బార్ కనపడుతుంది కదా! హోము, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, బ్లాగ్ అని యాడ్ చేసుకున్నాను. సో, ఇక్కడ ఇలా నేను బ్లాగ్ అని పేజ్ యాడ్ చేయడం వల్ల నేను ఇందులో ఏవేవైతే ఆర్టికల్ వర్డ్‌ప్రెస్ బ్యాకెండ్‌లో నేనైతే పోస్ట్‌లు చేశానో మీకు ఇంతకుముందు వీడియోస్‌లో చూయించాను కదా! అవన్నీ కూడా ఇక్కడ మనకి విజిబుల్ ఉంటాయన్నమాట. ఎవరైనా నా సైట్‌కి విజిట్ అయినప్పుడు ఈ బ్లాగ్ కావాలనుకుంటే ఈ బ్లాగ్ ఇలా క్లిక్ చేస్తే వాళ్ళకి నేను ఏవేవైతే బ్లాగ్స్ రాసానో అవన్నీ కూడా ఇక్కడ ఇలా డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, నేను చాలా అంటే ఉంటాయి నావి కూడా. ఇప్పుడు సపోజ్ ఇది హౌ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ ఏ కాంప్రహెన్సివ్ గైడ్ అనుకోండి. ఇది నేను క్లిక్ చేశాననుకోండి. సో, నాకు ఇండెక్స్‌తో సహా అది షో చేస్తుందనమాట. సో, ఇట్లా మనకేది కావాలనుకుంటే అది క్లిక్ చేసుకుంటే మనకి అది ఓపెన్ అవ్వబోతుంది. సో, మీకు బ్లాగ్ గురించి నేను కంప్లీట్‌గా మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో, చాలా ఈజీ అండి వ్లాగ్ అనేది. మీరు ఒక్కసారి దీని మీద ఫోకస్ చేశారంటే మీరు ఈజీగా దీంట్లో గెట్ ఆన్ అవుతారు. సో, ఈ నెక్స్ట్ వీడియోలో నేను మరొక కంటెంట్‌తో మీ ముందుంటాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.